భారతదేశంలో వ్యాపారం చేస్తున్నారు, పరిశ్రమ పెడుతున్నారు, కష్టపడుతున్నారు, అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. సంపాదించిన తర్వాత ఇక్కడ వద్దని చెప్పి విదేశాలకు వెళ్ళిపోతున్నారు. అలా ఏ దేశాలకు వెళ్ళిపోతున్నారు అంటే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, దుబాయ్. ఇది కోటక్ ప్రైవేట్ ఈవై, కోటక్ ప్రైవేటు ప్లస్ ఈవై వాళ్ళ సంయుక్త సర్వే తేల్చినటువంటి అంశం ఏంటంటే ఏటా 25 లక్షల మంది భారతీయులు ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. 150 మంది అధిక నికర విలువ కలిగిన సంపన్నులు అంటే ఆల్ట్రా హెచ్ఎన్ఎల్ అంటే 25 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నోళ్ళు ప్రతి ఏడాది 150 మంది వెళ్ళిపోతున్నారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలు స్థిరపడేందుకు గోల్డెన్ వీసా పథకాలు అమలు చేస్తున్న దుబాయ్ కూడా వాళ్ళని ఆకర్షిస్తోంది. ప్రతి 5 కోటీశ్వరులు ఒకళ్ళు విదేశాలకు వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. భారతీయ పౌరసత్వాన్ని కొనసాగిస్తూనే ఆతిథ్య దేశంలో శాశ్వత ప్రాతిపదిక నివసించాలనుకుంటున్నారు. ఎందుకు వీటిలలో అంటే ఎక్కువ మంది ఓ రకంగా చెప్పాలంటే పారిపోయే పరిస్థితులే కారణమవుతుంది. ఒక స్టేజ్కి వచ్చాక వాళ్ళు సంపన్నులు అని తెలిసాక మామూలుగా వేధించట్లా, ప్రభుత్వ విభాగాలు వేధిస్తున్నాయి ఏదో ఒక విధంగా. ఆ వేధింపులు తట్టుకోలేక వాళ్ళకి లంచాలు ఇచ్చి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి. వీళ్ళకి రాజకీయ నాయకులకు పలుకుబడి ఉందనుకోండి, ఆ రాజకీయ నాయకుడు తన పలుకుబడిని ఉపయోగించి వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కాపాడతాడు. ఆ పైన వాడు క్లెయిమ్ చేసుకుంటాడు, వాడు వీళ్ళ మీద ఆశ పెట్టుకుంటాడు, వీళ్ళ ఆస్తిలో నుంచి డబ్బులు ఖర్చు పెట్టించుకోవాలనుకుంటాడు, లేకపోతే వీళ్ళని వాడు వేధించడం బిగించేస్తాడు. సెక్యూరిటీ కరువు అవుతుంది. డబ్బులు సంపాదించుకున్నోడిని 24 గంటలు ఈర్ష్యగా చూసే సమాజం ఒకవైపు, ఆ ఈర్ష్యతో వాళ్ళని గురించి తప్పుగా మాట్లాడేటటువంటి సమాజం మరొక వైపు, వాళ్ళని ఏడిపిస్తుంటే వాళ్ళని హింసిస్తుంటే చప్పట్లు కొట్టుకునేటటువంటి సమాజం ఇంకోవైపు. వీటన్నిటి ఫలితం ఇక్కడ పలువురికి ఉపాధి కల్పించి ఇక్కడ సంపాదించుకున్నోళ్ళు విదేశాలకు వెళ్ళిపోయి ఇక స్థిరంగా ప్రశాంతం కూర్చుందాం అనుకునేటువంటి. సరే, అది మంచిదంటే నా దృష్టిలో మంచిదేం కాదు, అక్కడైనా కష్టపడాల్సిందే. కాకపోతే అట్లాంటి వాళ్ళ విషయంలో ఆలోచించాలి మనం. ఒక ప్రశాంత వాతావరణాన్ని కల్పించగలగాలి ఈ దేశంలో. సంపాదించుకునేటటువంటి వాడు సేఫ్గా ఉండాలి, వాళ్ళ వల్ల జనం కూడా సేఫ్గా ఉండాలన్నటువంటి రూట్లో పోవాలి.